హాయ్ అండి, హలో నమస్తే. బీరకాయ మీద తొక్కు పడేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. వీడియో మొత్తం చూడండి, ఇంకెప్పుడు బీరకాయ మీద ఉన్న తొక్కు పడేయరు. బీరకాయ తొక్కుతో తొక్కు పచ్చడి చేద్దాం. ముందుగా బీరకాయలను తీసుకుని శుభ్రంగా కడిగి వాటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని బీరకాయపై ఉన్న సైడ్స్ ఇలా పీలర్తో తీసేయండి. ఎందుకంటే వీటితో చట్నీ చేసినప్పుడు అక్కడక్కడ కాడలుగా తగులుతాయి. ఇలా సైడ్స్ తీసేసాక ఇప్పుడు బీరకాయపై ఉన్న తొక్కు కూడా తీసేయండి. ఇలా తొక్కును ఒకసారి కడిగి గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద ప్యాన్ పెట్టి అందులో కడిగి పెట్టుకున్న బీరకాయ పొట్టును వేసి అందులో ఉడకడానికి సరిపడా వాటర్ పోసి మూత పెట్టి ఇలా వాటర్ మొత్తం పీల్చుకుని ఇలా ముక్క మెత్తగా అయ్యే వరకు బీరకాయ పొట్టును ఉడికించండి. ఉడికాక ఏమైనా వాటర్ ఉంటే చిల్లెల గిన్నెలోకి ఉడికిన బీరకాయను వంపేయండి. వాటర్ ఏమైనా ఉంటే పోతుంది. తర్వాత గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద ప్యాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక అందులో 1/2 కప్పు వేరుశెనగ గుళ్ళు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు, 1 టేబుల్ స్పూన్ సాయి మినపప్పు కూడా వేసి అవి కూడా కొంచెం వేగాక మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని కూడా వేసి బాగా వేయించండి. ఇలా మొత్తం వేగాక బీరకాయ పొట్టును కూడా వేసి దీన్ని కూడా కొంచెం కాసేపు బాగా కలపండి. తర్వాత అందులో 1 టీ స్పూన్ పసుపు, 7-8 వెల్లుల్లి రెబ్బలను వేసి స్టవ్ ఆఫ్ చేసి కాసేపు చల్లారనివ్వండి. ఇలా చల్లారాక మిక్సీ జార్ తీసుకుని అందులో చల్లారిన మిశ్రమం, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇది రైస్లోకైనా లేదా ఏ టిఫిన్లోకైనా నంచుకుంటే బాగుంటుంది. రైస్లోకి అయితే కొంచెం గట్టిగా చట్నీని మిక్సీ పట్టుకోండి. అదే టిఫిన్లోకి అయితే కొంచెం వాటర్ పోసి మిక్సీ పట్టుకోండి. చట్నీ పల్చగా ఉంటుంది. అంతేనండి, బీరకాయ తొక్కు పచ్చడి రెడీ.